నా మావనీయడానికి నువ్వు మనుషులు సెట్ చేస్తావా? ఆ రోజు నా మావ తప్పు చేశాడు రా. నీ చెయ్యి తీసే బదులు తలకాయ తీసుకుంటా. పాండే రే పాండే వద్దురా వద్దు. ఏదన్నా ఉండొచ్చురా. వద్దు వద్దు పాండే. కానీ శత్రువుతో మట్టు ఉండకూడదు. నాన్నా ముద్దు ముద్దు. అమ్మా ఏమైందమ్మా? నీళ్ళు ఏమైందమ్మా? నీళ్ళు. ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? తాగు. ఏమైందమ్మా? ఆ వంటి చెయ్యండి నా కళ్ళ ముందే వెంటాడి చంపేశాడయ్యా. ఎవరు చంపారమ్మా? ఆ పాండిగాడనయ్యా. మనిషిని మనిషిగా చూడలేని ఆ మనుషులు ఏమని అడిగితే జాతి పేరు చెప్పి గుంపులుగా వచ్చి మన ముందు నిలబడతారు. ఇసకి అన్న చాలా పాపం అమ్మా. ఇలా చూడు నాన్న, మన తాహతేంటి అర్హతేంటి అన్నీ నీకు బాగా తెలుసు. అనవసరంగా ఎవరితోనూ స్నేహం చెయ్యొద్దు. ఆపదని తెలిస్తే పక్కకి తప్పకూడమే బుద్ధిమంతుల లక్షణం. నీకోసమేరా ఈ ప్రాణం ఇంకా ఉంది. చూసుకొని జాగ్రత్తగా నడుచుకోవయ్యా. సరేనమ్మా. ఎక్కడమ్మా పాండి? ఎందుకు నా కొడుకుని ఎదుగుతున్నారు? హత్య కేసు విషయం మీద మేము కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాం. హత్య? నా కొడుకా? ఏమండి పాండిని వెతుకొని పోలీసులు వచ్చారు, చూడండి తొందరండి. ఇక్కడికి వచ్చేస్తారు నా కొడుకుని ఎత్తుకొని. ఒక హత్య కేసు విషయంలో మీ అబ్బాయిని ఎంక్వైరీ చేయాలి. సాక్ష్యాలున్నాయా? సాక్ష్యమా? ఇటుకు బట్టీలు ఊరంతా చూస్తున్నప్పుడు పట్టపగల నరుకొచ్చాడు. సాక్ష్యం కావాలా? ఎక్కడ నీ కొడుకు? ఇల్లు దాక్కున్నాడా? పిలువాడే. నా కొడుకేమి దాక్కోడానికి ఎలక పిల్ల కాదు, అది సింహం. ఒరే పాండి ఇలా రారా. వదులునా మేము చూడన పోలీసులా ఏంటి? పదండి సార్. తీసుకురండి. నువ్వు ధైర్యంగా వెళ్ళరా, అంతా నేను చూసుకుంటాను. మొహం అయితే ఏం చేస్తారా? ఏమండి అబ్బాయి మేము చేయి కట్టి చేసుకోగలరు. పాండ్యని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నాం సార్. ఒక్క చెయ్యి లేని వాడిని చంపింది మేమేనని నలుగురు స్టేషన్ లో సరెండర్ అయ్యారు. ఓ ఆగండి ఒక్క నిమిషం ఉండండి. ఓయ్ ఆయన వదలనయా. నువ్వు వెళ్ళు బాబు. ఎవరో నలుగురు స్టేషన్లో సరెండర్ అయ్యారంట. నువ్వు వెళ్ళు. ఓయ్ బండి దివయ్యా. అసలు ఏం జరుగుతుందిరా? ఏరా పాండి, నువ్వే కదా వాడిని పరిగెత్తిచ్చి చంపా అన్నావు. ఇప్పుడేంట్రా అంటే నలుగురు సరెండర్ అయ్యారని చెప్తున్నారు. ఏం అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదు నాన్న. నేనే అల్లుడు. నా అల్లుడు మామ కోసం ఒకరిని పరిగెత్తించి నరికాడు. వాడి కోసం నలుగురునేంటి 40 మందినైనా సరెండర్ చేస్తాను. లేగు బాగుండు బాబు. చల్లగా ఉండయ్యా, చల్లగా ఉండు. ఏంటమ్మా అలా ఆశ్చర్యపోతున్నావు? క్షమించు. రమ్య చెప్పు మలర్. నీ మామయ్య పాండి నా బావ ఒంటి చేవాడిని నరికి చంపేశాడే. ఏమంటున్నావే? అవునే. ఇన్ని సంవత్సరాలకు ఒకే ఊర్లో ఉండి కూడా
ఎవరితో సంబంధం లేకుండా బ్రతికావు. ఈ మామయ్యకి ఒక సమస్య వచ్చిందని నా అల్లుడు కత్తి తీసి నరికాడు చూడు. నిన్ను తలుచుకుంటే గర్వంగా ఉందయ్యా. నా మనసుని మెప్పించావయ్యా. మనసు మెప్పించిన అల్లుడికి ఏమిస్తావు? నీకేం కావాలో అడుగు. నా కోడల్ని ఎప్పుడు నా ఇంటికి పంపిస్తావు? నువ్వు అడిగింది ఏది లేదని చెప్పాను. సారితో వచ్చి నీ కోడలు తీసుకెళ్ళు. ఏంటి బావా మాట్లాడుతూ అడా తిరిగా? ఏదేమైనా రమ్యని ఒక మాట అడగలగా? అడగక్కర్లేదు బావా. రమ్య నా కూతురు, ఎదురు చెప్పదు. జరిగిందంతా నాకు తెలుసు రమ్య. విషయం మీ నాన్నకి తెలిస్తే ఆయన చంపేస్తారని చెప్పకుండా నీ మనసులోనే దాచిపెట్టావు కదా. అప్పుడు నీ మీద నాకు మర్యాద కలిగింది. కానీ ఇప్పుడు ముత్తుని మనసులో పెట్టుకొని నీ మావితో కుటుంబం నడపడానికి సిద్ధమని తెలిస్తే అసహ్యంగా ఉంది. మాట్లాడడం అయ్యిందా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? నాకు సంబంధించి నలుగురికి మంచైతే మనల్ని చేంజ్ చేసుకోవడంలో తప్పలేదు. ఏ నలుగురికి మంచుంటున్నావు? మీ నాన్నగారకా లేక బంధువులకా? వల్లి అమ్మకి వాళ్ళ బంధువులకి. నిన్ను చూడ్డానికే వచ్చానమ్మా. నా భర్తతో కలిసి బతకడానికి నాకు రాసి పెట్టలేదు. నా కొడుకైనా చివరి వరకు నాతో ఉండాలి. వల్లి అమ్మ, మీ మనసులో ఉన్నది డైరెక్ట్గా చెప్పండి. ఆ ఒంటి చెయ్యోడిని నా కళ్ళ ముందు చంపడం నా కళ్ళారా చూశాను. నా ప్రాణం విలవిల్లాడిపోయింది. నా కొడుకు ఆ పరిస్థితి రాకూడదు. నీ మనసును చంపుకో అని చెప్పే మనసు నాకు లేదు. కానీ నా బిడ్డ ప్రాణం నాకు ముఖ్యం. వల్లి అమ్మ, నేను చెప్పేది వద్దమ్మా. నేనిచ్చిన తల్లిపాలు రక్తంగా మారి కారణం నాకు ఇష్టం లేదు. నా కొడుకుని మర్చిపో. నా కొరువు పెట్టడానికి కొడుకు కావాలి. నిన్ను బించగా అడుగుతున్నాను. నువ్వు కాదనకమ్మా. నీ వల్ల నా కొడుకు ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం రాదని మాట ఇవ్వు. రమ్య, నేను తలుచుకుంటే చాలా గర్వంగా ఉంది. ఆపదని తెలిస్తే తప్పుకోవడమేరా బుద్ధిమంతుల లక్షణం. నీకోసమేరా ఈ ప్రాణం ఇంకా ఉంది. వచ్చే నెల 12వ తేదీ మన ఊరికే పెద్దయినటువంటి సంతానమణి గారి మనవరాల్ని, మాయాండి కళావతి కూతుర్ని, శ్రీమతి రమ్యాని వీరమణి శివగామి కొడుకైనటువంటి శ్రీ పాండి అనే వరుడికిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలందరూ అంగీకరించారు. అనయ్య, నా కోడలు చూసావా? వజ్రపు ఉంగరం. అలాగా? అల్లుండేవేమో చెప్పండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters. యూకేలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.